డబ్బులు కట్టి ఒక ఫోన్ కొంటే అది సరిగ్గా పనిచేయకపోతే వాడి మీద 100 కేకలు వేస్తారు. మరి యేసు ప్రభువు నీకు వెళ్ళనిచ్చి ఆయన ప్రాణమే పెట్టి కొన్నాడుగా, మరి నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు? పరిశుద్ధతలో, సేవలో కాంప్రమైజ్ అయిపోతున్నారండి, సేవ విలువల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారండి, డబ్బు దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నారండి. నో, మంచి ఉన్నతమైన స్థితి నీ కలేమో, దేవుడు దాన్ని సాకారం చేయనుగాక. నో కాంప్రమైజ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. కళలు నెరవేరట్ల, ఆత్మ పరిధిలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఎవ్వడు ఊహించలా, ఒక అన్యుడు, ఒక హెబ్రీయుడు ఐగుప్తులోకి వచ్చి రాజు పక్కన రాజు లాంటోడవుతాడని. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అనుకోని స్థాయికి దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నీ కళలు కళలుగానే మిగిలిపోతే అనుకుంటున్నావేమో, కళలు సాకారం చేయడానికి నా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు. మనం ప్రపంచానికి వింతగా మారాలి. సాదాసీదా ఆత్మీయ జీవితం పక్కన పెట్టండి. మనం ఆశ్చర్యకార్యాలు చేస్తే ప్రపంచం అబ్బా ఇది దేవుడే చేశాడని గుర్తించాలి. ప్రపంచానికి దేవుడు కనపడట్లా, కనిపించడానికి దేవుడు అద్దంలాగా సేవకుల్ని పంపించాడు. ప్రపంచానికి నన్ను పరిచయం చేయరా అని చెప్పి, నాకు శిష్యులుగా మార్చండిరా అని చెప్పి దేవుడు సంఘాన్ని లేవనెత్తాడు. సంసోని మీదకి దేవుడు ఆత్మ వస్తేనే అంత కార్యాలు చేస్తే, యోసేపు మీదకి దేవుడు ఆత్మ వస్తేనే అంత జ్ఞానంగా మాట్లాడగలిగితే, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన బాడీలో ఆలయంగా పెట్టుకొని లోపల కలుగున్న మనము ఇంకా ప్రపంచానికి ఎంత వింతగా మారాలి, ఎంత కార్యాలు చేయాలి, ప్రపంచానికి ఎన్ని షాకులు మనం ఇవ్వాలి. ప్రపంచం మనల్ని చూస్తే ఇతను దేవుని సేవకుడు అని గుర్తించాలి. హల్లెలూయా. ఉగ్రత పాత్ర మనం తాగలేమని ఆయన ఉగ్రతను తాగేసి మనకి కృప మూలంగా రక్షణ ఇచ్చాడు. ఆయన దేవుడు ఉగ్రత పాత్ర ఎంత గొప్పదంటే, ఆ ఉగ్రత పాత్ర ఒక పట్టణం మీద చూపిస్తే బూడిదై కూర్చుంది. అది నోవహు తరంలో దేవుడు తన ఉగ్రతను చూపిస్తే ఏమైందో తెలుసా? చక్కకి ఇట్లా గుండ్రంగా ఇట్లా తిరుగుతున్న భూమి ఇట్లా వంకరైంది. తెలుసా మీకు? ఈరోజు నువ్వు ఉచితంగా అనుభవిస్తున్న ఈ రక్షణ నీకు అది ఉచితంగానే వచ్చింది, కానీ దేవుడికి అది ఉచితంగా రాలేదు. పరలోకమును విడిచిపెట్టి వచ్చిన గుడారములోను ఉన్న తండ్రి, గుడారమును వదిలిపెట్టి వచ్చిన క్రీస్తు, మనిషి కాకుండా ఆత్మలాగా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురి ఇంటెన్షన్, ఉద్దేశం ఒకటే, తిరిగి మళ్ళా ఆ పరలోకమునకు నన్ను తీసుకెళ్ళిపోవాలి. అడిగితే ఇస్తానన్న దేవుడి వాగ్దానాన్ని పెట్టుకొని గొప్ప వాటిని దేవుని కొరకు అడగగలిగిన ఆత్మీయ జీవితం మీకుందా? మీరు యోసేపునే చూసుకుంటూ బతికేస్తున్నారు. యోసేపు కన్నా ఉన్నతమైన స్థితిలో మనల్ని కూర్చోబెట్టిన క్రీస్తు గుర్తున్నాడా?